అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. టీవీలో ఎన్ఆర్ఐల మీద ఏదో ప్రోగ్రాం వస్తోంది. కొడుకు అరవింద్ ఫోన్లో చెప్పిన విశేషాలే రుక్మిణమ్మ మీదను చిత్రిక పట్టేస్తున్నాయి. సుచిత్ర కూడా ఎంటెక్ చేసింది. ఆఫీస్లో ఆమె నా టీమ్మేట్. జీతం 1,50,000 పైమాటేలే. చక్కగా పాడుతుంది, సంగీతం వచ్చు. ఆమె తల్లి తండ్రి కలకత్తాలో గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్లు. ఇంకా 5-6 ఏళ్ల సర్వీస్ ఉంది. వాళ్ళు బెంగాలీ బ్రాహ్మణులు. కలిసి ఉండాల్సిన పరిస్థితులు తరుముకొచ్చినాయి. సుచిత్ర నా భార్య, నీ కోడలు. చాలా సౌందర్యవతి, చాలా సింపుల్గా ఉంటుంది. అణుకువ కలిగిన పిల్ల. మేమింకో నెలలో హైదరాబాద్ వచ్చేస్తున్నాం. మియాపూర్లో పెద్ద డూప్లెక్స్ హౌస్ కొనుక్కున్నాం. అవును, అన్ని ఏర్పాట్లు ఇక్కడి నుంచే జరిగాయి. హైదరాబాద్లోనే మాకు ఉద్యోగాలు దొరికినాయి. రుక్మిణమ్మ మనసుకు బాధ కలిగించింది ఈ వార్త. తనకు మాట మాత్రం చెప్పలేదే అన్న బాధ. తన ఏకైక పుత్రుడు దేశంగాని దేశంలో, అమెరికాలో ఏ శుభమూ శోభ లేకుండా ఇట్లా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే తెలియని బాధ. అసలు పెళ్లి చేసుకున్నారో లేక కలిసిపోయి సంసారం చేస్తున్నారో ఇది తెలియని బాధ. రుక్మిణమ్మకి బంధువుల కన్నా స్నేహితుల బలగం పెద్దది. ఏ పేటలో చూసినా గుంటూరంతా తనదే అన్నట్టున్నారు. భర్త కాలంలో ఏర్పాటు చేసుకున్న లంకంత కొంపుంది బ్రాడీపేటలో. బ్యాంక్ అకౌంట్కి నెల నెల 16,000 జమ అయ్యే పెన్షన్ ఉంది. రామకృష్ణ అనుకోవడానికి, సంగీత సాహిత్య కార్యక్రమాలకి ఇష్టంగా తిరగడానికి ఆరోగ్యమూ ఉంది. ఉత్సుకత, ఉత్సాహము ఉన్నాయి. సాంస్కృతికమైన సేవాభావం ప్రవృత్తిగా ఉంది. టీచర్గా చేసి ఉండటాన శిష్యులు ఉన్నారు. స్వశక్తి మీద అరవింద్ని ఇంతవాణ్ణి చేసింది. ఐఐటీలో ఎంటెక్ చేసి అమెరికా వెళ్ళాడు. వారం వారం ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కునేవాడు. చాలాసార్లు డబ్బేమైనా కావాలా చెప్పు అని గట్టిగా అడిగేవాడు. ఆరోగ్యం జాగ్రత్త, పండ్లు ఫలాలు తిను, నువ్వింక పొదుపు చేసి ఎవ్వరికీ పెట్టక్కర్లేదు, గుర్తుంచుకో అని మందలింపు ధోరణిలో, కాళ్ళకి పనిపెట్టి రోడ్లు సర్వే చేయకు, హాయిగా ఆటోలో వెళ్ళి ఎక్కడికైనా, తెలిసిందా అనేవాడు. అది నిన్న మొన్నటిదాకా అరవింద్. ఇవాళ చాలా స్వతంత్రుడైపోయాడు. తల్లికి చెప్పకుండా ఆమెకు కోడల్ని తెచ్చేశాడు. ఇది రుక్మిణమ్మ వేదన. అప్రయత్నంగా కళ్ళు చెమర్చినాయి. టీవీ ఆఫ్ చేసి కళ్ళు తుడుచుకుంది. వెంటనే జరిగిన తర్వాతి సంఘటనల్ని మనసులో పునశ్చరణ చేసుకుంది. అరవింద్, సుచిత్ర హైదరాబాద్ వచ్చి సొంత ఇంట్లో కుదురుకున్నారు. గృహప్రవేశం వంటి ఏ శుభకార్యమూ లేదు. ఒకరోజు ఫోన్. మేమిద్దరం ఉద్యోగాల్లో చేరిపోయాం, ఇల్లు సర్దేసుకుని సెటిల్ అయ్యాం అని. ఆ వెంటనే అదే ఫోన్లో సుచిత్ర పలకరించింది. ఆంటీ గుడ్ మార్నింగ్, ఐఎమ్ సుచిత్ర అంటూ నవ్వుతూ కలుపుగోరుగా తన గురించి చెప్పింది. రుక్మిణమ్మకెందుకనో మనసు తేలికపడినట్లు అనిపించింది. ఇది జరిగిన నెలలోపే అరవింద్, సుచిత్ర గుంటూరు వచ్చారు. తొలిసారి కోడల్ని చూసి నిజంగానే సంబరపడిపోయింది రుక్మిణమ్మ. కొడుకు చెప్పినట్టు సుచిత్ర అందగత్తే అని అనుకుంది. బంగారు శలాకలా ఉంది. బాగా ఎత్తరి, సన్నని నడుం, చిన్న జాకెట్టు, గాలికి లలితంగా లేస్తూ నిలవనంటున్న కదులుతున్న కోటా శారీ పైట, చెవులకి రింగులు, షాంపూ చేసి వదిలేసి ముచ్చెల గుంటలో క్లిప్ చేసిన జుట్టు. ఎవరో అన్నట్లు షోకేస్లోంచి పారిపోయి వచ్చిన భామలాగానే ఉంది అని నవ్వుకుంది. నవ్వుతూ తుళ్ళుతూ అత్తగారితో మాటలు కలిపింది సుచిత్ర. 4 రోజులున్నారు. ఆ 4 రోజులు అరవింద్ చాలా బిజీ. 4వ రోజున, ఇంక నువ్విక్కడుండే పని లేదమ్మా, ఇంటిని స్థలాన్ని అమ్మకానికి పెట్టాను, మంచి రేట్ పలుకుతోంది, బిల్డర్కి ఇస్తున్నాను, 15 రోజుల తర్వాత వచ్చి ఆ వ్యవహారం పూర్తి చేస్తాను అని ఇంకా కొన్ని వివరాలు, డబ్బు సంగతి చెప్పాడు. రుక్మిణమ్మకి మళ్ళీ నిరాశ, మనసులో బాధ. ఎందుకీ హడావుడి? తాను శాశ్వతంగా గుంటూరు వదిలి వెళ్ళిపోవాలా? ఇది ఆందోళన.
నెల తిరిగేసరికి ఇంటి వ్యవహారమంతా పూర్తయిపోయింది. పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టేసింది. కొడుకు సుఖసంతోషాలే తనకు ముఖ్యం. ఇది రుక్మిణమ్మ ఆంతర్యం. వచ్చిన డబ్బుతో మరో చోట ఇల్లు కొన్నాడు అరవింద్. రుక్మిణమ్మ మకాం హైదరాబాద్కు మారింది. 90 విల్లాలున్న గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో డ్రాయింగ్ హాలు, కిచెన్, ఒక బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ని రుక్మిణమ్మకు కేటాయించారు. ఏసీ సౌకర్యమూ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు, హాలు, సిట్అవుట్. వెనగ్గా మళ్ళీ ఖాళీ టెర్రస్ వచ్చాయి. కాలనీ వాతావరణమంతా ఆహ్లాదంగా, ఖరీదుగా ఉంది. ఓ పక్కన జిమ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. వచ్చిన రోజునే ప్రాంగణమంతా చూపించారు అరవింద్, సుచిత్ర. రాత్రి 7 అవుతుండగా ఇంటికి తిరిగి వచ్చారు. రాత్రి టిఫిన్ సుచిత్రే చేసింది. పుల్కాలు, పొటాటో కర్రీ. మర్నాడు ఉదయాన్నే బయలుదేరి ఫ్రెండింట్లో గృహప్రవేశం, వ్రతం అంటూ వెళ్ళిపోయారు అరవింద్, సుచిత్ర. వంటకి ఎక్కడే ఉన్నాయో చూపించింది సుచిత్ర. వండుకు తిని పడుకుంది రుక్మిణమ్మ. సాయంత్రం లేచి టీ చేసుకుని తాగింది. పేపర్లు, పత్రికలు చూస్తూ సమయాన్ని గడిపింది. 6 గంటలకి ఇంటి బయటికి వచ్చి పార్క్ వైపు వెళ్ళింది. పిల్లలు చాలామంది ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళెవరూ కనిపించలేదు. అటూ ఇటూ తిరిగి ఇల్లు చేరింది. 7ంటికి వచ్చారు అరవింద్, సుచిత్ర. టీ చేసిచ్చింది రుక్మిణమ్మ. తాగి కబుర్లాడుకుంటూ కూర్చున్నారు. 9ంటికి రుక్మిణమ్మే టిఫిన్ పని చూసింది. ముగ్గురూ కలిసే టిఫిన్ చేశారు. మర్నాడు సోమవారం. 7:30కి కిందకొచ్చారు దంపతులు. అప్పటికే రుక్మిణమ్మ స్నానం, పూజాదికాలు పూర్తయినాయి. స్టవ్ మీదకి కుక్కరెక్కిచ్చింది సుచిత్ర. రుక్మిణమ్మ మొహం ముడుచుకుంది. ఆ సన్యాసి వేషంతో అట్టాగే స్నానం, సంధ్య లేకుండా వంట ఏమిటి అనుకుంది. మనసులో ఉడికి ఉడికి ఉండబట్టలేక పైకే అనేసింది, స్నానం చేసి వంటకి దిగితే బావుంటుందమ్మా అని. విని విననట్టు ఊరుకుంది సుచిత్ర. కిచెన్ పనులు పూర్తి చేసి తన గదికి వెళ్ళిపోయింది. 9ంటికి కిందకి దిగారు సుచిత్ర, అరవింద్. టీషర్ట్, జీన్స్లో ఉంది సుచిత్ర. మేం బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్లో చేస్తాం, మీరు టైంకి భోజనం చేయండి అని వెళ్ళిపోయారు. సాయంత్రం దాకా నిర్వ్యాపారంగా గడిపింది రుక్మిణమ్మ. 6 అవుతుంటే అరవింద్ ఫోన్ చేశాడు. మేం వచ్చేసరికి బాగా లేట్ అవుతుందమ్మా, నీ టిఫిన్ పూర్తి చేసుకుని పడుకో, డోర్ లాక్ చెయ్యి, మా దగ్గర కీ ఉందిలే అని. మనసులో ఏదో తెలియని చింత రేగింది రుక్మిణమ్మకి. తన పనులు ముగించుకుని పడుకుంది. కానీ నిద్ర పట్టలేదు. బెడ్ మీద మసలటమే సరిపోయింది ఆమెకు. రాత్రి 1 గంటకు వచ్చారు అరవింద్, సుచిత్ర. కాళ్ళు చేతులు కడుక్కొని ఉదయం ఫ్రిడ్జ్లో పెట్టినవేవో తీసుకుని తిన్నారు. సాఫ్ట్ డ్రింక్ తాగి పైకి వెళ్ళిపోయారు. రోజూ దాదాపు ఇదే దినచర్య. రుక్మిణమ్మ కాలనీ అంతా తిరుగుతోంది. ప్రతి సాయంత్రం షటిల్ కోర్టు దగ్గర, జిమ్ దగ్గర, పూల్ పక్కన కూర్చోవడం, తిరిగి తిరిగి ఇంటికి చేరడం. పలకరించడానికి మనుషులు దగ్గరయ్యే లక్షణాలు కనిపించడం లేదు. తాను చొరవ తీసుకున్న ఒకరిద్దరు పొడి పొడి మాటలతో, పెడమొహాలతో వెళ్ళిపోతున్నారు. పిల్లల్ని పలకరిస్తే హాయిలతో వాళ్ళు మాత్రం ప్రతిస్పందిస్తున్నారు. వారం వెళ్ళి వారం వస్తోంది. ఆ వేళ శనివారం. ఉదయం 5:30కే లేచారు అరవింద్, సుచిత్ర. అమ్మా, మేము ఇవాళ రేపు ఉండం, పటాన్ చెరువు అవతల రిసార్ట్స్లో కాన్ఫరెన్స్ అన్నాడు. చకచకా తయారై బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. రుక్మిణమ్మకి కొడుకు, కోడలు తనను చిన్నపుచ్చుతున్నారన్న భావన కలిగింది. లేచి దినచర్యలో ప్రవేశించకుండా అలాగే పడుకుంది. మనసు పరిపరి విధాల ఆలోచించసాగింది. కళ్ల ముందు ఏదో జైంట్ వీల్ కనిపించింది. దానిలో కొడుకు, కోడలు త్రుళ్ళుతూ, నవ్వుతూ, ఒకరికొకరు అతుక్కుపోతూ, ఆకాశాన్ని చుమ్మించే ఆరాటంతో తేలుతున్నట్టు అనిపించింది. లోపల కలవరం కలిగింది. సాయంత్రం పార్క్కి పోయి కూర్చుంది. చాలామంది వచ్చారు. జట్లు జట్లుగా తిరిగేవారు తిరుగుతున్నారు. ఓ మంటపం కింద 10 మంది దాకా ఆడవాళ్లు చేరి కబుర్లాడుకుంటున్నారు. అంతా 40 లోపు వయసు వాళ్ళు. తానా కూటమిలో వదగలేననిపించింది. పక్కకి నడిచి ఓ బెంచి మీద కూర్చుంది. కాసేపటికి ఎవరో ఇంకో ఆవిడ వచ్చి అదే బెంచి మీద ఆ చివర కూర్చుంది. 60 ఏళ్లుంటాయి. మేము 63లో ఉంటాం
అని నా పేరు రుక్మిణి అని చెప్పింది. ఆవిడ సన్నగా నవ్వి ఊరుకుంది. క్షణం తర్వాత ఎవరింట్లోనో ఫంక్షన్ అయితే వచ్చాం, ఇవాళ రాత్రికే వెళ్ళిపోతాం అన్నది. అనటమే కాక వెంటనే లేచి వెళ్ళిపోయింది. రుక్మిణమ్మకి నవ్వొచ్చింది. మరికొద్దిసేపు కూర్చుని తిరిగి వస్తుంటే క్లబ్ హౌస్లో ఏదో కోలాహలంగా ఉండటాన్ని గమనించింది. అటుగా నడిచింది. కాలనీలో ఉన్న ఎవరో రచయిత్రిట. ఆమె పుస్తకావిష్కరణ జరుగుతోంది. వెళ్ళి కూర్చుంది. మొహమాటపు మాటలు, మెచ్చుకోళ్ళు, ముఖప్రీతి ప్రశంసలు. ఎవరో వక్త, ఈమె కవిత్వంలో ఇలాంటి వాక్యాలున్నట్టు తెలిస్తే నోబెల్ బహుమతి కమిటీకి మతిపోతుంది అని పొగుడుతున్నాడు. రుక్మిణమ్మకి నవ్వొచ్చింది. నిజమే అనిపించింది. లేచి బయటకు నడిచింది. సరిగ్గా అప్పుడే మరో ఆవిడ లేచి కదిలింది. గేటు బయటికి వచ్చిన తర్వాత రుక్మిణమ్మే పలకరించింది. కాలనీలోనే ఉంటారా అంటూ. ఆమె అవునన్నది. తనను తాను పరిచయం చేసుకుంది రుక్మిణమ్మ. ఆమె మాత్రం కూతురు అల్లుడు ఉంటారిక్కడ, ఏదో 4 రోజులు ఉందామని చూసిపోవడానికి వచ్చాను, మాది తాడేపల్లిగూడెం అని వేరే దిక్కుకు దారి తీసింది. రుక్మిణమ్మ ఇంటికొచ్చింది. టిఫిన్ అయిందనిపించి పడుకుంది. ఆమెకిప్పుడు గుంటూరు జీవితం గుర్తుకొచ్చింది. తానుగా స్వేచ్ఛగా మనుషుల్లో బతికింది. నలుగురికి సహాయపడే పనులు చేసింది. కొందరికి సంగీతం నేర్పితే కొందరికి గృహోపకరణాల్ని, ఆట వస్తువుల్ని చేయడం నేర్పించింది. పిల్లలకి తెలుగు, సంస్కృతము చెప్పింది. ఇక్కడ సమయం యాంత్రికంగా గడుస్తోంది. తిండి, టీవీ, పుస్తకాలు, కాలనీలో తిరుగుడు. ఈ కాలనీ బతుకు ఇరుగ్గా ఉంది. విశాలమైన ప్రాంగణంలో జైలు గదిలా ఉంది ఇల్లు. అస్థిమితంగా ఆ రాత్రిని కూడా నిద్రలేని రాత్రిని చేసుకుంది. వారాలు గతమైపోయి శనివారం వచ్చింది. అరవింద్, సుచిత్ర ఇంట్లోనే ఉన్నారు. ఇద్దరినీ కూర్చోబెట్టి తన మనసు విప్పింది. ఈ ఉద్యోగాలేమిటి, ఈ తిరుగుళ్ళేమిటి, అర్ధరాత్రి అపరాత్రి రావడం, దుస్తులు మార్చుకునే ఓపిక కూడా లేకుండా 4 మెతుకులు కతకడం, పోయి గదిలో పట్టడం, అర్ధరాత్రి భోజనాల్లో ఫ్రిజ్ పెరుగులు, అమెరికన్ కార్న్లు తిండి, పొట్ట చెడగొట్టే ఈ అలవాట్లేంటి? అన్నీ విని వాళ్ళ అవసరాలేవో వాళ్ళు చెప్పారు. సంభాషణ పిల్లల మీదకి వెళ్ళింది. ఇద్దరూ చాలా నిష్కర్షగా చెప్పారు. మా ప్లానింగ్ మాకుంది, ఇప్పట్లో మాకు ఆ ఆలోచన లేదు అని. రుక్మిణమ్మకి ఆవేదనతో కూడిన ఆవేశం తాటి ప్రమాణంగా లేచింది. మీరింకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? 40లో పడ్డారు, అవివేక పనులు చేయకండి అని పెద్ద పాఠమే చెప్పింది. అంతా విని ఓకే, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావమ్మా, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు అరవింద్. మరో కొన్ని నిమిషాల మౌనం తర్వాత వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు అరవింద్, సుచిత్ర. వెళ్ళి తన రూమ్లో పడుకుంది రుక్మిణమ్మ. టీవీని ఆన్ చేసింది. అంగాంగ ప్రదర్శన ప్రకటనలు కదులుతున్నాయి. ఆపేసింది. మనసంతా నిండిపోయింది. కళ్ళు మండుతున్నాయి. తలనొప్పిగా ఉంది. నిమిషాలు గడుస్తున్నాయి. అప్పుడు తనను తాను ప్రశ్నించుకుంది. ఏమిటి బాధ? ఎందుకీ ఆవేదన? కొడుకు మీద ప్రేమ, వ్యామోహమా? వాడి జీవన శైలి మీద నిరసన? అతని సాంసారిక జీవితం గురించి స్పష్టాస్పష్టమైన భయమా? లేక తన ఉనికి, మనుగడల మీద అసంతృప్తేనా? ఠక్కున పక్క మీద లేచి కూర్చుంది. మనసు నిలువనీయలేదు. మంచం దిగింది. గదంతా పచార్లు చేయసాగింది. బెడ్లైట్ కాంతిలో గది వింత శోభని వెలారుస్తోంది. గోడలకి అద్దాల షెల్ఫ్లో అమర్చిన క్యూట్ క్రిస్టల్ ఆర్టికల్స్, వాటి మీద ఫోకస్ లైట్ ముద్దాడుతున్న ధవళకాంతి. గోడ గడియారం టిక్ టిక్ మంటోంది. 2 అయింది. కార్తీకం చలి ముదురుతున్నట్టుంది. కిటికీలోంచి తెమ్మెర స్పర్శిస్తోంది. కొంగు నిండుగా కప్పుకొని సోఫాలో కూర్చుంది. తోచని మనస్థితి. టేపాయి మీద పత్రికని చేతిలోకి తీసుకుంది. పేజీల్ని తిరగేయసాగింది. సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ మీద ఏదో వ్యాసం తన దృష్టిని ఆకర్షించింది. చదివింది. వారి మొండితనానికి, తల్లిదండ్రుల మనస్తత్వాలకి అనేక విశ్లేషణల్ని ఇచ్చారు. రుక్మిణమ్మ ఆలోచనలో పడింది. కొడుకు పట్ల తాను ఉదాసీనతను చూపిందా? పెళ్లిని ఆమోదించింది. ఆమోదించక గత్యంతరం ఏముంది?
అలాగే అతని ప్రతిపాదనతో ఇంటిని అమ్మేసింది, గుంటూరుని వదిలేసింది. ఇప్పుడు ఇక్కడ తనకు గానుగెద్దు జీవితం ఎదురయింది. తాను ఆశించిన విధంగా కొడుకు జీవితము సౌఖ్యప్రదంగా ఉన్నట్టు తోచడం లేదు. కానీ కొడుక్కి కోడలికి ఆ జీవితమే అలవాటైపోయింది. దాని గురించి తనకెందుకు వేదన? తనను గురించా? ఎందుకోసం తానిక్కడ ఇమడలేకపోతోంది? తనకు మనుషులు కావాలి. తనకు ఏదో ఒక వ్యాపకం కావాలి. ఆ మనుషుల జాడ ఎక్కడ కనిపిస్తుంది? ఆ వ్యాపకం ఏమిటి? సమాధానం లేని ప్రశ్నలా ఇవి. పత్రిక చేతిలోనే ఉంది. మళ్లీ పేజీల్ని తిరగేయసాగింది. ఈసారి వ్యక్తిత్వ వికాసం మీద వ్యాసం తగిలింది. చదివింది. ముగింపుగా ఆ రచయిత రాసిన వాక్యాల మీద దృష్టి నిలిచిపోయింది. మనసు వాటిని మళ్లీ చదువుకుంది. నీకు సుఖకరమైన వాతావరణం నువ్వు కోరుకున్నంత సౌఖ్యప్రదంగా ఎప్పుడూ ఎక్కడా లభించదు. నీకు లభించిన వాతావరణాన్ని నీకు అనుకూలంగా సంతోషదాయకంగా మలుచుకోవడం మీదనే నీ ప్రతిభ ఆధారపడి ఉంటుంది. రుక్మిణమ్మకి లోచూపు ఏదో తళుక్కున మెరిసినట్లయింది. తన సమస్యకేదో పరిష్కారం స్ఫురించినట్లయింది. గడియారం 3 కొట్టింది. ఆత్మప్రబోధంలా కర్తవ్యం తన కళ్ల ముందుకొచ్చి నిలిచినట్లయింది. పార్కులో తన చిరునవ్వుకు ప్రతిస్పందించే హాయిలు, ఆకాశంలో మాలికలల్లుతూ సాగుతున్న క్రమశిక్షణ గల పిట్టల్లా కళ్ల ముందు బారులు తీరి నిలిచారు. మనసంతా హాయిగా అనిపించింది. నిండుగా ఊపిరి పీల్చుకుని పక్క మీద వాలింది. క్షణాల్లో నిద్రపట్టింది. 4 రోజుల తరువాత ఇవాళ రుక్మిణమ్మకు శని ఆదివారాల్లో క్షణం తీరిక లేదు. బ్యాచ్లుగా శిష్యురాండ్రు. కొందరికి సంగీతం, కొందరికి తెలుగు, కొందరికి సంస్కృతం శిక్షణ సాగుతోంది. వారంలో మిగిలిన రోజులన్నీ వారాంతానికి సహకార హస్తాలవుతున్నాయి. రుక్మిణమ్మ నిజంగా ఇప్పుడొక పొద్దుచాలని మనిషే. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.